హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం, మీరు కూడా బాగానే ఉన్నారు అనుకుంటున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు బొబ్బరి పప్పుతో వడాలనేటివి అయితే చేసుకున్నా. అలసందలు అంటారు కదా, అలసందలు బొబ్బర్లు నేనైతే బొబ్బరి పప్పుతోని చేసుకున్నా. ఇదైతే ముందుగా ఒక 2-3 గంటల ముందుగా ఈ బొబ్బరి పప్పుని అయితే నానబెట్టిన. పైనుండి వేసుకోవడానికి కొంచెం శనగపప్పుని కూడా నేనైతే పక్కన పెట్టుకున్నా, నానబెట్టుకున్నా. అది వీడియోలో మిస్ అయింది. అయితే దీనికి ఏంటిదంటే తగినన్ని పచ్చిమిరపకాయలు. ఇది ఎంత అంటే పప్పు నాకు 1/2 కిలో కంటే ఎక్కువ, 1/2 కిలో కంటే తక్కువ అండి. దీనిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీరలు ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టుకున్నా. నానేసి ఉంచున్నాం కనుక మిక్సీ పట్టుకుని అయితే దీంట్లోకి మళ్ళీ ఒక 2 ఎల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కల్లేమాకు ఇవి, దీంతోపాటు ఉప్పు. సరిపోకపోతే మనకు సరిపోతే ఓకే, కానీ నాకు సరిపోయింది అనిపించలేదు. అందుకే నేను ఇంకా కొంచెం అంత ఉప్పు, అలాగే కొత్తిమీరల పొడి, పచ్చి కొత్తిమీరలో కొన్ని వేసుకున్నా కూడా ఇది మసాలా పొడి అండి. కొత్తిమీరల పొడి అంటే కొంచెం లైట్గా పసుపు, అదేవిధంగా ఉప్పు, కొంచెం అంతా చిటికెడంతా అంటే చిన్న గింత కొంచెం ఇది తినే సోడా వేసుకున్నా, బేకింగ్ సోడా. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే లైట్గా వేసుకున్నా. ఇవన్నీ ఇలా మంచిగా పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చేయితోని అరచేయితోని ఒత్తుకుంటూ మంచిగా కలుపుకుంటే ఉల్లిగడ్డలు అనేది ఉప్పుకొని పోయి బాగుంటుంది. ఇలా ఇంకా కొన్ని ఎక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు ఉల్లిగడ్డలు 2 అయితే వేసుకొని ఇలా పిండినంతా ఉల్లిగడ్డలతో కలుపుకుంటున్నా. ఇలా కలుపుకున్న తర్వాత నేను పైనుండి కొంచెం మీకు చెప్పిన కదా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక పిరికెడంత శనగపప్పు అయితే వేసుకున్నాను. ఎందుకంటే నూనెలో నానిన పప్పు అయితే చాలా కరకరలాడుతూ చాలా చక్కగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది కదా. మంచిగా కరకరలాడుతూ ఉండాలంటే ఇట్లా వేసుకోవాలి. పెసరపప్పు అయినా సరే వేసుకోవచ్చు, శనగపప్పు అయినా సరే వేసుకోవచ్చు. ఇలా మనం పొయ్యి మీద నేను కడాయి పెట్టి నూనె అయితే వేసుకున్నా. నూనె వేడయ్యేంతలోపు చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక కవర్ మీద కానీ లేకపోతే ఒక కాటన్ బట్ట మీద కానీ వేసుకొని ఇట్లా ఒత్తుకోవచ్చండి. ఇవి మామూలుగా చిన్నగా రౌండ్గా చేసుకొని ఒకసారి చేతితో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్న వాటిని మనకు ఆయిల్ కొంచెం మంచిగా వేడైన తర్వాత, ఎందుకంటే మనకు ఇది ముకుట్లో వేయగానే వేడి కావాలి. నూనె వేడైన తర్వాత మనం మంటనైతే తక్కువగా పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలి. ఎందుకంటే మంట ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఒకటేసారి ఎరిపెక్కుతాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా మాడిపోతాయి. అందుకనే నూనె వేడైన తర్వాత వేసినాక మనం మంట తక్కువలో పెట్టుకొని ఇవైతే వేయించుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత వెంబడే కదిలియద్దు, ఎందుకంటే అవి విచ్చుకపోతాయి, ముక్కలు అయితే కనుక. ఒక 2 నిమిషాల తర్వాత దాన్ని మెల్లగా మనం ఒక స్పూన్తో కానీ ఇలాంటి ఒక అప్పాల పుల్ల అంటాం కదా, దాంతో కానీ మెల్లగా తీసి దాన్ని 2 వైపులా మంచిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. ఎందుకంటే 2-3 సార్లు తిప్పుకుంటేనే అది లోపల బయట మంచిగా కాలుతుంది. ఇట్లా కాల్చుకొని ఉల్లిగడ్డలు అయితే మాడకుండా చేసుకోవాలి. ఇగో ఇట్లా మనకు మంచి ఎరుపు కలరు, బంగారం వర్ణం కలర్ అంటారు కదా, ఇట్లా మంచి ఎరుపు కలర్ వచ్చినాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ కూడా మనం ఇదే రకంగా చేసుకోవాలి. పప్పు అయితే ఎంత బాగా కనిపిస్తుంది. పప్పు నూనెలో వేగినాకనైతే చాలా సూపర్గా ఉంటుంది. ఏ వడలకైనా పైనుండి కొంచెం పప్పు అనేది చల్లుకుంటే చాలా బాగుంటుంది. అదే బొబ్బరి పప్పును కూడా పైనుండి చల్లుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడు బొబ్బరి పప్పు తీయలేదు ఒకటి, మళ్ళీ శనగపప్పు అయితే బాగుంటుందని ఇట్లా తీసుకొని అయితే వేసుకున్నాం. ఇలా మంచిగా కాలిన తర్వాత మనం ఒక గిన్నెలో వేసుకుంటాం కదా, అదేవిధంగా మనకున్న పప్పునంతా కూడా మనకు ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మనం ఈ వడలు అనేటివి వేసుకోవచ్చండి. ఈ చల్లగా చలికాలంలో మనకు ఏదన్నా తినాలనిపిస్తుంది కదా, సాయంత్రం పూట అన్నం తినాలంటే చాలా విసుకొస్తుంది. అందుకే మేము సాయంత్రం పూటకి వేడివేడిగా ఇవైతే చేసుకున్నామండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.